ఆక్వా సేద్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని అంతర్వేది దేవస్థానం, గ్రామ ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం 16 స్తంభాల వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై బొంగావారి గ్రూపు సైకిల్ షాప్ సెంటర్ మీదుగా కేశవదాసుపాలెం సెంటర్కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అంతర్వేది దేవస్థానం గ్రామ సర్పంచ్ కొండా జాన్బాబు మాట్లాడుతూ ఎన్జిటి తీర్పును అధికారులు తక్షణమే అమలు చేసి తీర ప్రాంతాన్ని కాపాడాలని కోరారు. అధికారులు అలసత్వం వహిస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎందుకంటే ఇదే గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు శ్రీ యనుమల వెంకటపతిరాజు గారు అనే ఆయన విద్యావేత్తగా ఉండి లండన్లో ఉంటూ ఆయన మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన బాగా అవగాహన చేసుకుని గత సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి మన ప్రాంతానికి కోనసీమ అని మంచి పేరు, తర్వాత సస్యశ్యామలమైనటువంటి మన ప్రాంతాన్ని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి మన జీవితాలకి మొట్టమొదటిగా వైన్ చేసి వచ్చి ఇక్కడ రెగ్యులేట్ వల్ల ఇక్కడ ప్రకృతిని పాడవుతుందని ఆయన గ్రహించి ఆయన మొట్టమొదటిగా ఆ వైన్ చేసి మీద కేసు వేయటం జరిగింది. అయితే ఆ కేసును గెలిచినప్పుడు ఒక 300 కోట్లు 400 కోట్లు ఫైన్ వేసి 23 కోట్లు ఫైన్ వేయటం జరిగింది వైన్ చేసే వారికి. కాబట్టి తర్వాత క్రమేణా ఆయన తర్వాత ఇంక దేన్ని మనం సాధించాలని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చెరువులు ఆక్వా చెరువుల వల్ల ఈ యొక్క పరిసర ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అవుతూ కలుషితం అవుతుందని ఆయన గ్రహించి మన ఈ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే కోర్టులో ఆయన కేసు వేయటం జరిగింది. ఆ కేసు కూడా గెలవటం గత సంవత్సరంలో ఆ కేసు తీర్పు ఇవ్వటం కూడా జరిగింది. తక్షణమే ఈ చెరువులో ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా దాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడం. అయితే ఇప్పుడు ఒక 5% మాత్రమే మన లోకల్గా ఉన్నటువంటి రైతులు చెరువులు చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చాలా అప్పుల్లో భాగంలో ఉన్నారు తప్ప వాళ్ళు సంపాదించిన ఏమీ లేదు. అయితే ఈ కోర్టు తీర్పు వల్ల మనందరం కూడా మంచి ఆలోచనతో ఈ తీర్పును ఎవరైతే అంగీకరిస్తారో లేకపోతే గౌరవిస్తారో వారికి ఫ్యూచర్లో వారి పిల్లలకి భావితరాలకి మంచి మేలు చేసినట్టు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.